గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంత ఉత్సాహంగా ఉంటారు, భక్తి పాటల్లోకి వచ్చేసరికి మళ్ళీ అంత తాత్వికంగా నాటి బతుకు నాటకము అది కూడా అదే ఫీలింగ్. అస్మదీయమగటిమి అని వస్తానమ్మటే. శోభనమే 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 16 కళలకు ప్రాణాలైనా రాతి దేవతలకు ఆవాహనం. అది మా కీరవాణి గారు అప్పుడే మాకు వర్క్ చేస్తున్నప్పుడే ఆయనలో ఒక సపరేట్ మనిషి ఉండేవాడండి. ఎప్పుడు ఏదో చేయాలని తపన, ఆ తపనే ఆయన ఇంత దూరం తీసుకొచ్చింది. ఓకే, ఇన్నేళ్ల తర్వాత కూడా అలాగే సస్టైనబిలిటీ ఉంది. తను ఆ ఇంట్రెస్ట్, ఒక్కొక్కళ్ళలో ఇంట్రెస్ట్. ఇప్పుడు చూడండి, మా అన్నయ్య గారిని చూస్తూ ఉంటే ఇవాళకి బాలు గారు మరి ఆ రోజు కచ్చారనుకోండి, పొద్దున్న లేచి ఆయన పాడిన పాటలని విని కరెక్ట్ చేసుకుంటూ ఉంటే నేను అడిగా, ఎందుకన్నా ఎన్నిసార్లు చూస్తారంటే, లేదురా ఈ పాటని నేను అప్పుడు పాడినప్పుడు 10 ఏళ్ల ముందు 15 ఏళ్ల ముందు అలా పాడుతున్నారా, ఇంకేమైనా పవర్ తగ్గిందా అని చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా, కనీసం ఆ పాటను అలాగైనా పాడాలి కదా, నేను మర్చిపోయి ఉండొచ్చు కదా. అంటే ఆయన సిన్సియారిటీ, ఆ వయసులో ఆ సిన్సియారిటీ మాకుంటుందా అనేది సందేహం. ఆ సిన్సియారిటీనే ఆయన కాపాడుతుంది సత్యంగా. అంత డెడికేటెడ్ పీపుల్ని ఇంకా మీద గబుక్కును చెప్పాలి, బాలుగారి పాట అద్భుతంగా మీ మైండ్లోకి తడుతుందంటే ఏం చెప్తారు? తెలుగా, తమిళ, కన్నడ, తెలుగు ఎన్ని పాటలు చెప్పాలి సార్. అది ఓ అంతే అంతే అంతే, డౌటే లేదు. ఎంత ఫాస్ట్ పాటలు పాడించారో రెహమాన్ గారు మీతో సార్, అట్లాగే మృదువైన పాటలు కూడా పాడించారు. వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల తేనెలే తేనె. అంటే వర్సటాలిటీ చూపించడం అనేది ఆయన ఒక ట్రెండ్ అండి. అదే సినిమాలో బిగినింగ్ పాట వెలతానై కలిసిందే మగువా తరినానే మగువా తరినాని నానే మగు కలేజీ స్టైల్. ఆయనతో పాటు మేము అందరం పాడాం మొత్తం. నేను, బెన్నీ, పీటర్, సురేష్ పీటర్, చిక్కుబుక్కు అందరం పాడాం. మేము అందరం ఉన్నాం అప్పట్లో. సింగర్గా బాగా ఎస్టాబ్లిష్ అయినాక విశ్వనాథం గారి దగ్గర మళ్ళీ పాడే అవకాశం వచ్చింది. పాడాను, విశ్వనాథం గారు దగ్గర పాడాను. విశ్వనాథం గారు ఇళయరాజా గారు చేసిన కలిసి చేసిన సెందమిళ్ పాట, దాంట్లో 2 సాంగ్స్ పాడా. ఆయన మ్యూజిక్, ఆయన పాటకి ఆయన ట్యూన్ ఇస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా వాయిద్య సహకారం, వాయించాల్సిన పద్ధతి అంతా రాజాగారి నోట్స్ ఇచ్చి చాలా నా లైఫ్ నాకే చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఏజ్ ఆఫ్ 51-52 ఇయర్స్ లోపు నేను విశ్వనాథం గారితో వర్క్ చేశాను. ఆయన దగ్గర పాడాను. కేవి మహాదేవన్ గారి దగ్గర పాడాను. కుమార్ గారి దగ్గర పాడాను. సత్యం గారి దగ్గర పాడాను. రమేష్ నాయుడు గారి దగ్గర పాడాను. ఎస్ రాజేశ్వరరావు గారి దగ్గర పాడాను. తాండ్ర పాపరాయుడులో. ఇవాళ మా ఈమాను నాకు కీబోర్డు వాయించి వాళ్ళు తమిళ్లో బ్రహ్మాండంగా చేస్తున్నాను. మా ఈమాను అందరి దగ్గర. అంటే ఇంతమందిని చూసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తాయి. అంటే మీరు ఆ వారధి సంధికాలంలో వచ్చారు కదా, అది పెద్ద లక్ అండి. రాజేశ్వర గారి దగ్గర పాడటం ఏంటండి. అక్కడి నుంచి ట్రావెల్ చేస్తే ఆయనతో వర్క్ చేసాం. మామ మహాదేవన్ గారితో, పొగళ్ళింది గారితో ఈటీవీ వర్క్ అన్నీ ఎంత చేసి ఉంటాం. భాగవతం ఇట్లాంటివి ఎన్ని వందల పద్యాలు వాటిల్లో, భాగవతం వాటిల్లో. ఇప్పుడు ఈ హీరోకి ఈ వాయిస్ సూట్ అవుతుంది అనేది ఒకప్పుడు ఉండేది కదా, అది ఫ్లేవర్ జస్ట్ ఫాలో చేసేవాళ్ళు కదా. ఆ కాలం గురించే మాట్లాడుతున్నాను నేను. అప్పుడు ఎలా ఉండేది సార్, ఈ అందరూ బాలుగారు కావాలి అనేవాడు. బాలుగారు లేకపోతే కనీసం మనం అయినా నాకు పాడాల్సిందే అనుకునేవాడు. ఆ పద్ధతి గురించి చెప్పండి. అలా మిమ్మల్నే కావాలనుకున్న హీరోలు
లేదు సార్, అక్కడ ఏంటంటే ఓపెన్గా చెప్పాలంటే బాలసుబ్రహ్మణ్యం గారు బిజీగా ఉంటే కొన్ని సినిమాల్లో బడ్జెట్ ప్రకారంగా కూడా ప్లస్ అప్పుడు ఏంటంటే క్యాసెట్టే కదా, ఒక బాలసుబ్రహ్మణ్యం గారిది ఒక పాట ఉన్నా 5 పాటలు ఉన్నా సేల్ ఒకటే, ఫస్ట్ పేరు కనపడి ఒక సాంగ్ ఆయన పేరు ఉంటుంది, పారితోషికం ఆయనలో 4వ వంతు ఉంటుంది నాది. సో మిగతా 3 పాటలు ఏం వేసేసుకొని పాడించుకుంటే మనకి బడ్జెట్ తక్కువ, నీట్గా కనపడిపోద్ది అనుకునే ఉద్దేశం జనరల్గా ఉంటుందండి. ఇప్పుడు మధ్యరంగం సినిమా అదేంటో సినిమాలో నేను చూసింది, మ్యూజిక్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి సింగర్స్కి ఇవ్వడానికి బాధపడతారు ప్రొడ్యూసర్స్. అదేమిటో శాపం. బేరాలాడతారా మీ దగ్గర కూడా? ఇచ్చే 1500 2000 కూడా బేరాలాడితే ఇంకెక్కడికి పోవాలండి, నేను ఓపెన్గా చెప్తున్నాను. అందుకే ఇప్పటికీ అంతే ఉంది. అంటే అప్పట్లో ఆయన 3000 3500 తీసుకునే బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళి, అందుకే విఠలు నవ్వేవాడు కాదు, నవ్వితే తగ్గించమంటారేమో అని. ఓకే ఓకే పేమెంట్ తీసుకున్నావా కానీ ఆయన మొహంలో నవ్వు చూసేవాడు నేను. ఓకే. ఇప్పుడు ఎందుకంటే నవ్వుతుంటే గురుగారు కూడా చిన్న కంపెనీ, అందరూ చిన్న కంపెనీ అయితే ఇంకెవడు పెద్దోడు. ఇప్పుడు కోట్లు లక్షలు పోగొట్టే చోట పోగొడతారు. 1500 2000 3000 అది అసలు పాటకు జీవం కదా. పాట అంటే అది అదే సంస్కృతి ఇప్పటికీ సాగుతుంది అనుకోండి గౌరవప్రదంగా, అదేది కానివ్వండి. కాకపోతే ఏంటంటే నార్త్లో కన్నా కూడా సింగర్స్కి పేమెంట్స్ అనేది ఇక్కడ చాలా తక్కువ కంపారిటివ్ టు హిందీ సినిమాలకు కానివ్వండి, రీజనల్ లాంగ్వేజ్కి చాలా తేడా ఉంది. అక్కడ ₹1,00,000 తీసుకుంటే అక్కడ 5,000. బయట చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వీళ్ళు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు, ఆ సినిమాలో 5 పాటలు 5 3 15,000 అనేది తెలియదు. ఏ 25 లక్షలు 50 లక్షలు రజనీకాంత్ గారి డబ్బింగ్ చెప్తున్నారంటే ఎన్ని కోట్లు, మన దగ్గరికి వచ్చేటప్పటికి 5 లక్షలకు బేరాలు ఆడతారని తెలియదు. అన్నీ కొన్ని చోట్ల మాట్లాడకూడదు, మీరు ఫ్రెండ్లీగా చెప్తున్నా, దీంట్లో ఒక సటైర్ ఉంది కాబట్టి. అలా కాదు, అంటే బాగా ఎస్టాబ్లిష్ అయిన సింగర్స్లో కొంతమంది ఇప్పటికి కూడా జీవితం సెటిల్ కాకుండా ఉన్నవాడు ఉన్నారు. అవునండి. చాలామంది చెప్పేది ఏంటంటే ఆర్థిక వ్యవహారాల్లో మనోగారు చాలా లౌక్యంగా, చాలా ఏమి లేదు సార్, భూమిని నమ్ముకుంటాం అంతే. ఇప్పుడు ఎందుకంటే చూసాం, మన ముందోళ్ళం చూసాం, ఎప్పుడు దాకా ఉంటుంది ఈ స్పీడ్ అనేది ఎవరికి తెలుసు. ఈ జాగ్రత్త ఎప్పుడు స్టార్ట్ అయింది? నాకు ఆల్మోస్ట్ నాకు ఏ ఇయర్లో పెళ్ళయింది అడగటం మర్చిపోయాను. నాకు 85లో అయింది సార్, నాకు 19 ఏళ్లలో అయింది. ఓకే. 65 నేను మొదటి నుంచి జీవితం పట్ల ఒక జాగ్రత్తతోనే ఉండేవాడు. వచ్చిందే మా అమ్మ నాన్న కష్టాలను చూసే స్టార్టింగ్ మెడ్రాస్ వచ్చాను. హోటల్స్లో పాడేవాడిని ₹30కి. ఆ ప్రసన్న కుమార్ గారు వాళ్ళతో నా ₹30 ఇచ్చేవాళ్ళు ఎవ్రీ మండే. ఆ ₹120 అద్దె కట్టుకునేవాడిని, నన్ను నేను పోషించుకునేవాడిని. మధ్యలో ఆకలితే పాండే బజార్లో మండపాలకు వెళ్ళి హాయ్ రమేష్ అనుకుంటూ లోపలికి వెళ్ళి బ్రహ్మాండంగా తినేసి ఆ కొబ్బరికాయ తీసుకొని వచ్చేవాడిని. అవన్నీ ఆనందంగా అనిపిస్తాయి నాకు. ఏమి మనం పుట్టంగానే బెంచ్ కార్లో వచ్చాం, పోయేటప్పుడు లక్సస్ కార్ ఉంటుందని గ్యారెంటీ ఏమైనా ఉందా? నీకు ఆకలేసింది వెళ్ళి తినరా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.